మీరు టీవీలో యాడ్ చూసే ఉంటారు. ఒక తీయని వేడుక చేసుకుందామంటూ ఒక ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ అయినటువంటి క్యాడ్బరీ తన చాక్లెట్ అడ్వర్టైజ్మెంట్కి ప్రచారం చేస్తుంది. ఈ యాడ్ని చూసి ఎంతోమంది ఆకర్షితులై పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ఈ చాక్లెట్ని తింటుంటారు. మరి ఈ చాక్లెట్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా కాదు అనే చెప్తున్నాయి కొన్ని సంఘటనలు. అవి ఏంటంటే, ఈ నెల 12న అమీర్పేట మెట్రో స్టేషన్లో రత్నదీప్ సూపర్ మార్కెట్లో ఒక వ్యక్తి క్యాడ్బరీ చాక్లెట్ని కొనుగోలు చేశాడు. తిందామని ప్యాక్ ఓపెన్ చేయగా తెల్లని పురుగు కనిపించింది. దీంతో షాక్కి గురైన అతను వెంటనే ఫోటో తీసి చాక్లెట్ని దాని కొన్న బిల్లుతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది చూసిన క్యాడ్బరీ కంపెనీ, మీ అసౌకర్యానికి చింతిస్తున్నాము, మీ సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము, మీ పేరు చిరునామా తెలుపగలరు అంటూ ఎక్స్లో ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న జిహెచ్ఎంసి తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబ్స్కి ఆ చాక్లెట్ని పంపించింది. అక్కడ దీన్ని పరీక్షించగా ఈ చాక్లెట్లో రోస్టెడ్ బాదం తినడానికి మంచిది కాదు అని, అది తినకపోవడమే మంచిది అని సర్టిఫికెట్ ఇచ్చారు. మరి ఈ న్యూస్ అయితే డైరీ మిల్క్ ప్రియులకి ఇబ్బందికరమే. మరి ఈ తప్పుని క్యాడ్బరీ సంస్థ ఏ విధంగా సరిదిద్దుకుంటుందో చూడాలి. ఇది మాత్రమే కాదు, ఇలానే నాసిరకం వెన్న ముద్దలు, మయోనీస్, అల్లం వెల్లుల్లి పేస్టులు, మరి సాసులు, ఇతర పదార్థాలు ఇవన్నీ కూడా తయారైనవన్నిటికీ జిహెచ్ఎంసీకి ఫిర్యాదులు అయితే వెల్లువెత్తుతున్నాయి. అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా క్యాడ్బరీ డైరీ మిల్క్ తినే ముందు ఒకసారి ఆలోచించండి.